నమస్కారం. అందరూ శ్రద్ధగా ఉండాలి. చాలా మంచి శుభ సందర్భంలో ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి యొక్క 54వ జన్మదిన సందర్భంగా ఆయన 1972లో డిసెంబర్ 15వ తారీఖున కడప జిల్లా పులివెందుల్లో జన్మించారు. ఈ రోజుకి ఆయనది 53 పుట్టి 54వ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుక సందర్భంగా జరుపుకుంటాం. ఈ సందర్భంలో మన ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మన ప్రీతం నాయకులు ముద్రగిరి గారు పొద్దుట 5 గంటల నుంచి కూడా మన ప్రతిపాడు నియోజకవర్గం ఉండే 4 మండలాల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఆఖరికి ఈ సమయం పట్టింది. అంటే ఎంత అభిమానులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీరాజనం పట్టేటువంటి గాయకులు ఎంతమంది ఉన్నారు, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఒకసారి వీళ్ళందరూ అర్థం చేసుకోండి. ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమం చేస్తే ఇలా 6వ గంటకి మన ఏలేశ్వరం నగరం మధ్య కూలీ ప్రాంతంలోకి రావడం జరిగింది. అంత అభిమానులు ఉన్నారు. ఎందుకు అభిమానులు ఉన్నారు అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఆయన 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే కాలంలో కీర్తిశేషులు వైఎస్ఆర్ రాష్ట్రాలు 5 కేంద్ర ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ భారతదేశంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎవరు కూడా అమలు చేయలేని విధంగా ప్రతి ఇంటికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రైతు సోదరులకే కాదు, మహిళా సోదరమణులకే కాదు, ఏ కుటుంబంలో చేసే చదువుకోలేని పిల్లలకి చదువులు అని కాదు, అనేక కార్యక్రమాలు ఇచ్చి అనేక రకమైన ఇళ్ల స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీగా పిలువబడేటువంటి ఈ యొక్క ఏలేశ్వరం నగర పంచాయతీలో 2645 గృహాలు ఇచ్చి నేనున్నాను మీకు అండగా అని ఆదుకునేటువంటి మహానుభావుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటి ఆదర్శంగా తీసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో ఇలా రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అనుకోని రీతులు పరాజయం పొందడం అనేది మనందరం చూస్తాం. ఈ రోజున ఆలోచన చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఏంటిది ఏమైంది, మనకు ఉండేటువంటి ఆర్థిక ఫలాలు కూడా మనకు అందుతున్నాయి కదా. ఈరోజు అమ్మ ఒడి తల్లి దీవెన ఇచ్చే కార్యక్రమంలో కానీ, మీకు ఇచ్చేటువంటి రైతు చేయూత కార్యక్రమంలో కానీ, డ్వాక్రా మహిళా సోదరులకు ఇచ్చేటువంటి ఆర్థిక స్వావలంబన లక్షలాది రూపాయలు మీకు పొదుపు ఖాతాలో ఉండేటువంటి పొదుపు ఖాతాను పెట్టి బ్యాంకులతో మాట్లాడి నేనున్నాను, మీకు ఎవరికైనా సరే బ్యాంకుల్లో డబ్బులు కట్టలేకపోతే మహిళా సోదరులు ఉంటే నేను కడతాను, మీకు ఎటువంటి సమస్య లేదు, ఆ భరోసా ఇచ్చి బ్యాంకులు ఎవరు కూడా నష్టపోవద్దు, మీకు ఎవరైనా డ్వాక్రా మహిళలు కట్టకపోతే నేను కడతాను అని చెప్పి నేను భరోసా ఇచ్చి లక్షలాది రూపాయలు మీకు భరోసా ఇచ్చి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మహిళా సోదరులని ఏ విధంగా ఆదుకున్నాడో ఆ విధంగా చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పరిపాలన చూడడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగదు, జరిగి ఉండదు.
మరి కానీ ఈ రోజున ప్రతి ఒక్క మహిళా సోదరిమణి, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచిస్తున్నాడు, మనం తప్పు చేసేవే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి మనం తప్పు చేసేవే, ఈ రోజున మరి ఈ కార్యక్రమాలు ఇప్పుడు అమలు చేస్తే బాగుండే అనేటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు. ఈ రోజున ఒక్కొక్కసారి ఆలోచించండి, ఈ రోజున ఆలోచించండి ఒకసారి. అంటే మీకు పూర్తి స్థాయిలో అర్థం కాని విషయం ఏంటంటే, స్పోర్ట్స్ విషయంలో నాడు నేడు స్కూల్స్లో అనేక రకమైనటువంటి స్కూల్స్ విధానంలో కానీ, వైద్య రంగంలో ఉండేటువంటి సదుపాయాలు కానీ ఈ ప్రభుత్వం విమర్శిస్తుంది. మరి వాళ్ళు చేయలేని విధంగా ఈయన చేస్తున్నాడు అనేటువంటి భావంతో ఉండేటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఆలోచన చేసి ఏలేసు నగర పంచాయతీలో ఉండేటువంటి ఈ యొక్క ఎస్సీ కాలనీ 1వ వార్డు 20వ వార్డు అనుసంధానం ఉండేటువంటి ప్రాంతం ఇది. 1వ వార్డు ఇది, 20వ వార్డు ఇది, దీనికి అనుసంధానం ఉండేటువంటి వార్డు ఇది. అనేక సందర్భాల్లో ఇందిరా సొసైటీ ఇక్కడ ఉంటే, ఇక్కడ ప్లాస్టిక్ వ్యవహారంలో ఉంటే, చాలామంది సీనియర్స్ కట్టలేకపోతూ ఉంటే, అప్పుడు మన పెద్ద నాయకుడి కిరణపూడిలో ముద్రా పద్మనాభం గారు కూడా వచ్చి ఈ యొక్క ఇందిరా సొసైటీ వ్యవహారంలో మీకు సీనియర్స్ ఎంత కట్టాలి, కోరిలు ఎందుకు ఆగిపోయినాయి, ఆ కోరిలు పునరుద్ధరణ చేయడానికి నడుము కట్టి ఇక ఉండేటువంటి వ్యాపారవేత్తల్ని, ఇక ఉండేటువంటి క్వారీ కార్మికులందరినీ కూడా సముదాయపరిచి ఆయన కోరిలు పునరుద్ధరణ చేసి కోరిలు ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటే కొంత దుష్ట శక్తులు, ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి దుష్ట శక్తులు అడ్డుకొని ఆయన ప్రయత్నాన్ని ఆపి ఆ యొక్క రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఈ యొక్క ఇందిరా సొసైటీని ఆఫ్ చేసే పరిస్థితి మీ అందరూ కూడా తెలుసుకోవాలని పరిస్థితి ఈ రోజున ముఖాముఖిగా నేను చెప్పడం జరుగుతుంది. మీకు తెలుసో లేదు కానీ ఇక్కడ దయ్యాల రాజు ఉన్నాడు సొసైటీ ప్రెసిడెంట్గా, దెమ్మల రాజు ఉన్నాడు, శివగూడ అబ్బాయి ఉన్నాడు, మామిడి శ్రీని చనిపోయాడు మామిడి శ్రీని ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా అడగండి ఒకసారి, ఈ కువారి ప్రాంతంలో ఉండేటువంటి ఇందిరా సొసైటీ ఎందుకు మూతపడిపోయింది? ఒక ముద్దుడ భద్రామం గారే దీని నిమిత్తం పునరుద్ధరణ చేయాలని చెప్పి ఆలోచన చేస్తే అడ్డుకునే దుష్టశక్తులు ఈ రోజున కుట్ర ప్రభుత్వంలో ఉన్నారు. రేపు ఎలక్షన్ టైంలో వస్తారు, వాళ్ళందరినీ కూడా తిప్పి పంపి మీరందరూ కూడా ఇందిరా సొసైటీ ఎందుకు తెరిపించలేదని చెప్పి అడిగే బాధ్యత మీ అందరిపై ఉంది. అది మన బాధ్యత, మన జీవనోపాధి ఇది. రోజుకి లేచి పనిచేసి ఆ కోరిలో ఉండేటువంటి ఉపాధి మనం తినేటువంటి హక్కులు ఉండేటువంటి మన ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క పొట్టకూటి కొట్టేటువంటి ఈ దొలారులందరూ కూడా తరిమి కొట్ట ఉన్న పరిస్థితి మీ అందరిపై ఉంది. కూటమి ప్రభుత్వం అవుతారు, రేపు వస్తున్న ఓట్లు అడుగుతారు, ఎందుకు ఇందిరా సొసైటీ మూతపడిపోయింది, ముద్రా భద్రామం గారు దీన్ని తిరిగిస్తే మీరు ఎందుకు అడ్డుకున్నారు అనే భావంతో మీరందరూ కూడా మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. ఈ రోజున మంచి రోజు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టు సందర్భంగా ఈ మాటలు చెప్తున్నారంటే మీరందరూ ఒకసారి హృదయంలో మీరు అర్థం చేసుకుని ఈ యొక్క మహానుభావుడికి రాబోయే రోజుల్లో సువర్ణ అవకాశం తెప్పించిన బాధ్యత మీ అందరిపై ఉంది, మనందరిపై ఉంది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారిని ప్రతిపాటి నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ అయినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల యందు అత్యంత విశ్వాసం ఉండేటువంటి, సంక్షేమ కార్యక్రమాల్లో బాగా రాటు తెలియటువంటి మన గిరిబాబు గారిని కూడా ఎమ్మెల్యేగా చేయడానికి మీరందరూ కూడా
శక్తివంతులు లేకుండా పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన గిరిగారి చేతుల మీదుగా మరి వెంకటేశ్వర గారు మరి అందరూ ఇక్కడ కుటుంబ వైఎస్ఆర్ అందరితో కేక్ కటింగ్ జరగబడుతుంది. మరి ఈ కేక్ కటింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మరి కోరుకుంటాం. గిరిగారు ఒక్క నిమిషం 2 రోజుల మాటలో శుభాకాంక్షలు అమ్మ జగన్ గారికి మరి గిరిగారు శుభాకాంక్షలు చెప్తా. మీరు 2 నిమిషాలు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మనిషి ఆయుష్ అయిపోగానే మరణిస్తాం, అధికారం పూర్తయిపోగానే కూడా అధికారం పోతుందండి. కానీ చిరస్థాయిలో గుర్తుండిపోవాలి అంటే ఆ మనిషి చేసిన పనులే గుర్తుంటాయండి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయి 2 సంవత్సరాలు అవుతుందండి. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నామంటే కేవలం ఆయన చేసిన పనులే అండి. ఆయన చేసిన పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయండి. ఆయన పనుల వల్లే ఈవేళ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో వచ్చిందండి. ఆయన భయం వల్లే ఈవేళ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలు ఎంతో కొంత చేస్తున్నారండి. ఆయన ఉన్నారనే ధైర్యం వల్లే ఈవేళ ప్రజలు ఓటు ఎక్కుతున్నారండి. ఇదంతా కూడా ఆ మహోన్నత నేత పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పుడూ కూడా ఆయన ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని, మన రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే రాబోయే ఎలక్షన్ లో గిరిబాబు గారు కూడా అత్యంత మెజార్టీ నెగ్గాలని చెప్పి మనం అందరం కోరుకోవాలి. హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే. చూడాలి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే బాబు